హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రవీణ్. ఇవాళ మేము సండే బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాం. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఈ సండే వచ్చిందంటే మాకు రెస్ట్ ఉండదండి. ఇట్లా ఇండో వర్క్ పెట్టుకుంటాము. ఎక్కడైనా దుమ్ము ధూళి ఉన్నా అంతా వీక్లో ఒకసారి చేసుకుంటాము. ఇలా చేసుకుంటే మిగతా రోజులంతా బాగా ఫ్రీగా ఉండొచ్చు కదా అని ఇలా సండేకి ఒకసారి పెట్టుకుంటాము. మా ఆయన మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇద్దరం చేసుకుంటేనే కదండి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. అంతా ఒకరే చేసుకోవాలంటే టైం సరిపోదు. ఇప్పుడు టైం 10 అయింది. అంటే మేము మార్నింగే లేచామండి, కానీ బ్లాగ్ తీయడం కుదరలేదు. మా పాప ఇంకా డ్రెస్ మసాజ్ చేసుకో. మా పాప ఇంకా ఇప్పుడు లేచిందండి నిద్ర. సండే వచ్చిందంటే అసలు లేవదు. స్కూల్ ఉందంటేనే లేవరు, ఇంకా స్కూల్ లేదంటే ఇంకా అసలుకే లేవరు. మా బాబాయ్ ఏం లేచాడండి పొద్దునే, బుడిగిలతో ఆడుకుంటున్నాడు లేచి. ఇంకా స్నానాలు అవ్వలేదండి పిల్లోళ్ళకి. స్నేక్ ప్లాంట్ ఇది నైట్ టైము ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇంట్లో పెట్టుకుంటే మంచిది, చాలా మంచిది. ఇండోర్ ప్లాంట్స్ ఇది. ఓకే, ఫస్ట్ ఇది ఒకటి టీవీ దగ్గర పెట్టేద్దామా? సరే, ఓకే. ఎక్కడ ఈ సైడ్ పెడదామా? పెట్టు. ఓకే, యాక్చువల్గా అవి బెడ్రూమ్లో ఉంటే మంచిది అనమాట. నైట్ టైం ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి బెడ్రూమ్లో ఉండాలి. కానీ మనం ఒకటి టీవీ దగ్గర స్టైల్గా పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేద్దాం. ఇంకో రెండు ఈడ అక్కడ ఉన్నాయి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుందండి. మేము ఇలా సెట్ చేసుకున్నాము. ఇక్కడ ఉండే ఫ్లవర్ వాజులు తీసేసి ఇక్కడ పెట్టేసాం. మా ఆయనకి చెట్లు అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఏదో ఒకటి చేస్తా అంటాడు, ఏదో ఒక పని పెట్టుకుంటాడు. అది పెట్టుకుంటే మేలు. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దీనికి వాటర్ ఎక్కువ పోయకూడదు. షో ప్లాంట్ అంటారు అలా. మా పాపకి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇదో చదవమంటే ఇలా లేట్గా లేచి టైం వేస్ట్ చేస్తుంది. బాగున్నాయిలే. ఇలా ఏమన్నా టీవీ అలా ఏంటన్నా మంచివి అయితే నేను అసలు క్లీన్ చేయనండి. దానికి ఏమన్నా అయ్యేదంటే నా మీదకి వస్తారు. నాకు తుడవడం రాదు కాబట్టి నేను మా ఆయనకే చెప్తాను. కొంచెం సెన్సిటివ్గా తుడిచాలి కాబట్టి నేను అలా తుడవలేను. ఇవన్నీ మావి బట్టలు, ఇంకా మా వారు వేయలేదు. ఇవన్నీ ఆరేసేసి మళ్ళీ మా వారు వేసుకుందామని ఫస్ట్ మా వేసేసానండి. మా దండిగా ఉన్నాయని. ఇక ఇందులో మా ఆయన బట్టలన్నీ వేసామండి. ఇంకా ఇవి మిగిలింటి కొన్ని పక్కన పెట్టేశాను, ఫుల్ అయిపోయింది కాబట్టి. స్నానం చేయిపోయి ఇంకా చదువుకోవా? రేపు ఎగ్జామ్స్ పెట్టుకొని ఇంక అట్లే కూర్చుంటావా ఎంతసేపైనా? పల్లె
పిల్లల స్నానాలు అయిపోయినాయి. ఏం కావాలా? తినేసారు. తినేసాక స్నానం చేయించేసానండి. ఆకలి అవుతుందంటే లేట్గా లేచారు కదా, ఇంకా ఫస్ట్ తినేసి కాల్సింటే స్నానం చేయించలేని ఫైనల్గా స్నానం చేయించేసాం. హెడ్ బాత్ చేయించేసామండి. సండే అయితే కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి అంత అర్జెంటుగా చేయించాల్సిన అవసరం ఉండదు. చికెన్ తేవడానికి వెళ్తున్నారు. ఇవాళ చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా కసువులు ఉడ్చుకురావాలి. మా బాబు చదువుకుంటుంది, ఎగ్జామ్స్ అని చెప్పాను కదండి, అందుకని ఇదిగో ఈ బోర్డు కూడా అరేంజ్ చేసాము అన్న చదువుకోవడానికని. ఇది స్టడీ రూమ్ లాగా చేసుకున్నాము. ఇంకా నేను ఇంట్లో కసువు చేసి తడబట్టేసి తుడుచుకొద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు రాకనే మనం ఈ పని చేసేసినామంటే వాళ్ళు ఇంక అడ్డంగానే ఉండరు. లేదంటే బాబు ఇంక ఆటికి తిరిగి నన్ను ఒక పని చేసుకొనిడు. ఇంకా వంటకు మాత్రం ఇదిగో కొత్తిమీర ఒలుచుకోవాలి. ఈ వాటర్ బాటిల్ కడుగుదాం అనుకుంటున్నానండి ఈరోజు. ఇంకా నీళ్ళు అవి కాలైన బాటిల్స్ అక్కడ ఉండేది, ఇక్కడ ఇంకా ఫుల్ బాటిల్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి కడిగేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇంకా ఫస్ట్ వాళ్ళు రాకనే మనము ఈ వర్క్ అయిపోగొట్టుకేసుకోవాలి. వర్క్ అంతా అయిపోయిందండి. కసులు అన్నీ ఊడ్చేసాను. ఇక్కడ ఇంటి ముందర కూడా అంతా కడిగేసాను. ఇవన్నీ పొద్దున బట్టలు ఆరేసినవి, ఇంకా ఆడ బట్టలు అవుతున్నాయి మా ఆయన్ని. వీళ్ళు చికెన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చారు. బట్టలు అవుతున్నాయి, కాలేదండి. మా ఆయన పొద్దునేసినవి ఇవి మళ్ళీ ఇంకో ట్రిప్ వేయాలా. బకెట్లో కనిపిస్తున్నాయి, అవి ఇంకో ట్రిప్ వేయాలా. చికెన్ తీసుకొచ్చారు. సండే టైమ్స్ అంతేనండి. ఇది సండే బ్లాగ్. వంట ఇప్పుడు అయిపోయింది, చూపిస్తా. ఇది నా ప్లేటు, ఇది మా ఆయన. చాలా బాగుంది. గోంగూర ఫుల్ బాగా పట్టింది. ఉప్పు సరిపోయిందా? చాలా బాగుంది, ఇంకా ఏమీ తక్కువ లేదు. గోంగూర కానీ పుల్ల పుల్లగా బాగా సరిపోయింది. ఏదన్నా ఓకే. ఇప్పుడే ఒక 1/2 అవర్ పని ఉంది, అందుకే బయటికి వెళ్ళొచ్చి తర్వాత బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. బాయ్ 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 రా బాయ్. టైం 6:25. పిల్లలకి మ్యాగీ చేసిద్దామని వచ్చానండి. మధ్యాహ్నం సరిగ్గా తినలేదు, నా కొడుకు చికెన్ తినాడు, అందుకే వాళ్ళు మ్యాగీ అడుగుతుంటే మ్యాగీ చేసిద్దామని వచ్చాను. మ్యాగీ ఉడుకుతుందండి.
మధ్యాహ్నం చికెన్ చేశాను కదా, అది బాబు సరిగ్గా తినలేదు. వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం లేదు, కానీ ఇంకా అలవాటు చేద్దామని చెప్పి కొద్దిగా తినిపించానా, అది చికెన్ కొంచెం మిస్ అయ్యి పడింది. ఇంకంతే, అన్నమే వద్దని చెప్పి అంతా ఎన్నికి ఇచ్చేసానండి. ఇంకా సరే కొంచెమన్నా తిన్నాడు కదా, మళ్ళీ వెంటనే ఏదో ఒకటి చేసిస్తే తినలేడని చెప్పి ఇప్పుడు మళ్ళీ మ్యాగీ చేస్తాను. ఇంకా నేను బయటికి వెళ్ళొచ్చాను, ఒక 1 అవర్ వెళ్ళొచ్చానండి. పిల్లల్ని ఏం తీసుకుపోలేదు, ఒక్కదానే పోయినాను. అందుకే ఇంకా వస్తానే టీ తాగేసాము. వీడియో తీయడానికి అవ్వలే, ఇంకా కొంచెం హెడేక్గా అనిపించి తొందరగా టీ చేసేసాను. ఇంక ఇప్పుడు మ్యాగీ చేసిస్తే ఇంక వాళ్ళు నైట్ వరకు ఫ్రీగా ఉంటారు కదా, లేదంటే మనల్ని సతాయిస్తూనే ఉంటారు. ఏదో ఒకటి చేసిస్తేనా కొంచెంసేపన్నా ఊరికే ఉంటారు, కానీ ఇంకా ఎన్ని పై తిండ్లు పెట్టినా కానీ ఇంకా కావాలని అడుగుతారు, ఎందుకంటే కడుపు నిండదు కాబట్టి. అందుకే ఇంకా మ్యాగీ ఫిక్స్ అయిపోయాను. నేను రోజు పెట్టాను, ఎప్పుడోసారి పెట్టేది. అందుకే ఇంకా ఈరోజు నేను చేసిస్తున్నాను. ఇంకా వాళ్ళకి ఆకలి ఉందని అర్థమైపోతుంది కదా అప్పుడే. అందుకే కొంచెం బాగా ఆడుకున్నారు. నేను బయటికి వెళ్ళినాక వాళ్ళ అంతా బాగా ఆడుకున్నారు. అందుకే ఇంకా చేసిద్దామని ఫిక్స్ అయిపోయినా. వీళ్ళకి మ్యాగీ అంటే పెద్దగా ఎర్రగడ్డలు కోసి పచ్చిమిరపకాయలు వేసి ఏం ఉండదండి. మళ్ళీ అవన్నీ వచ్చేసినానంటే మధ్యాహ్నంలాగా ఇంక అసలు తినరు. అందుకే ఇంక వాళ్ళకి నచ్చినట్లే చేసిస్తేనే వాళ్ళు తింటారు. మేమేం తినమండి మ్యాగీ, నాకైతే ఇష్టం ఉండదు. అందుకే పిల్లలకు ఒకటే మ్యాగీ చేసి ఇచ్చి రోజుసేపు వాళ్ళని ఉడకబెట్టచ్చు కదా, అందుకని ఏముండవు. ఓన్లీ ఇట్లా వాటర్ వేసి మ్యాగీ వేసి ఉడికిచ్చేసి ఇంకా దానికి మసాలా పౌడర్ వస్తుంది కదా, అది వేసేస్తాను ఫైనల్గా. ఇంకంతే, అట్లా సింపుల్తోనే బాగా తింటారు. మళ్ళీ ఏదన్నా అడ్డం పడిందంటే ఇంక అది కానీ వెనక్కి ఇచ్చేస్తాను. నేను చేసి వేస్ట్ అవుతుందని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, అందుకే చెప్తున్నాను. మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొంచెం ఇలా చేయడానికే ట్రై చేస్తామండి. అందుకే మీరు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా మ్యాగీ చేసిన ప్రతిసారి ఇలా అరిగెక్కి కూర్చుంటాడు. ఇష్టం అన్నమాట మ్యాగీ, అందుకే టీవీ ఆఫ్ చేయి. ఏం చేస్తానా నేను, ఏం చేస్తానా నీకే కావాలా మ్యాగీ కావాలా? టైం 9 అవుతుందండి, ఇంకా భోజనం చేసేయాలి. ఈవినింగ్ మ్యాగీ తిన్నారండి పిల్లలు, అందుకే కొంచెం లేట్గా ఉన్నాను. ఇప్పుడు అందుకే ఒకేసారి భోజనం పెట్టేస్తాను. ఏం చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు నాకి బాబుకి ఎగ్ బుర్జ్ అండి. మేము చికెన్ ఒక పూటే తినేది, నేను రైస్ చేశాను. ఇదిగోండి చికెన్. పాపకి వాళ్ళ నాన్నకి. ఇంక ఇప్పుడు వెళ్ళి పిల్లలకి ఫస్ట్ తినిపించి నెక్స్ట్ మేమిద్దరం తినేస్తాము. ఇంకా రేపు మళ్ళీ మా పాపకి ఎగ్జామ్స్ అండి, అందుకే మార్నింగ్ నుంచి చదువుతూనే ఉంది. కాసేపు అట్లా రెస్ట్ తీసుకుంది, మరి ఈవినింగ్ నుంచి మళ్ళీ చదువుకొని ఇప్పుడే పక్కకు వచ్చింది. అందుకే భోజనం పెట్టేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టేస్తామండి. నెక్స్ట్ బీబీ జోడు వస్తుంది, పిల్లల్ని పడుకోబెట్టి మేము బీబీ జోడు చూసేసరికి టైం సరిపోతుంది. ఓకే అండి, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.